అతనికి కూడా ఇద్దరు పిల్లలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి వీళ్ళిద్దరి మధ్య కూడా ఇంతకు ముందు మరి ఈ ఫాతిమా బంజారా హిల్స్ లో ఒక పబ్ లో తను ఒక డాన్సర్ గా కూడా తను చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆ డాన్సర్ గా చేస్తున్నప్పటికీ అక్కడే అప్పుడప్పుడు అక్కడికి వెళ్తున్న జహీర్ మాత్రం పబ్కి వెళ్తున్న జహీర్ మాత్రం అక్కడ అమ్మాయికి పరిచయం అవడం జరిగింది. ఆ పరిచయం కాస్త ఒక సంబంధంగా మారింది అని చెప్పుకోవచ్చు. ఆ సంబంధమే ఈ రోజు ఇంత దారుణానికి వడిగట్టిందని చెప్పొచ్చు. ఈ ప్లేస్ చూసినప్పటికీ కూడా మనకి ఎంత దారుణంగా కనిపిస్తుందో చూస్తున్నాం కదా. మొత్తం ఒక ఫారెస్ట్ ఏరియా లాగా కూడా ఉంది. ఇదే రోడ్ లో చాలా మంది నడుస్తూ వెళ్తూ ఉంటారు. షార్ట్ కట్ రోడ్ అని చెప్పేసి కూడా ఇక్కడ నుంచి సాయంత్రం కానీ ఉదయం కానీ పనులు పూర్తయిన తర్వాత కొంచెం షార్ట్ కట్ రోడ్ లో వెళ్తూ ఉంటారు అనేది తెలుస్తూ ఉంది. కానీ మరి ఆ అమ్మాయి ఇక్కడ బేగంపేటలో ఇప్పుడు ప్రస్తుతం అయితే బంజారా హిల్స్ నుంచి బేగంపేట ఒక పబ్ కి అమ్మాయి షిఫ్ట్ అయినట్టుగా తెలుస్తుంది. ఆ బేగంపేటలో ఉన్న పబ్ నుంచి ఆ వృత్తిరీత్యా తను డ్యూటీ ముగించుకొని కూడా ఇదే దారిలో రావడం జరిగింది. కానీ ఆ బంజారా హిల్స్ నుంచి ఇక్కడ ఈ పబ్ కి మారిన తర్వాత ఇద్దరి మధ్య కొంచెము విభేదాలు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అతని ఫోన్ కానీ జహీర్ ఫోను ఫాతిమా లిఫ్ట్ చేయకపోవడము, అలాగే తనతో మాట్లాడకపోవడము, తనకు కలవకపోవడం అనేది తను ఒక ఆవేదనకు గురవ్వాల్సిన సిచ్యువేషన్లు కూడా అని చెప్పుకోవచ్చు. అదే విధంగా మరి ఎందుకు పిలిపించాడు అనే కోణంలో కూడా వెళ్తే మనము ఆమెతోటి నేను మాట్లాడాలి నువ్వు రా అని చెప్పేసి కూడా ఇక్కడికి పిలిపించినట్టుగా తెలుస్తూ ఉంది. మాట్లాడుకునే తరుణంలో మరి వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం పెరిగిపోయిందా లేకపోతే ఏం జరిగిందనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు. అప్పుడు ఇక్కడికి రావడం జరిగిందంటే ఇదే స్పాట్ ఏమో వాళ్ళు కలిసేది అనేది కూడా తెలుస్తూ ఉంది. అప్పుడప్పుడు కలిసినప్పటికీ ఈ స్పాట్ లో కలిసారేమో అనేది అనుమానాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు